వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పైలట్ ప్రాజెక్ట్ ఏజెన్సీలను రద్దు చేసి రాక్ పిక్కర్స్ ఇంటెంట చెత్త సేకరణ కార్మికుల ఉపాధిని కాపాడాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ మద్దతు తెలుపుతున్నామన్నారు. రామగుండం అభివృద్ధిలో తనదంటూ మార్పు చూపించిన అభివృద్ధికి పాటలు వేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కార్ సింగ్ చొరవ తీసుకుని చెత్త సేకరణ చేసే కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వీరిని ఆదుకోవాలని, పైలట్ ప్రాజెక్టులో వచ్చిన వెహికల్స్ కి పాత వారిని విధుల్లో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి అధికారులను కోరుతున్నామని, పై విషయాన్ని పురస్కరించుకొని గత 26 సంవత్సరాలుగా రామగుండం మున్సిపాలిటీలో రిక్షా ర్యాగ్ పిక్కర్ కార్మికులుగా చేరి మొదట్లో నెలకు 250 మ్యాచింగ్ గ్రాడ్ తో ఇంటింటికి రూపాయలు 5 రూపాయలు 10 రూపాయల చొప్పున యజమానుల నుండి ఆదాయం తీసుకుని జీవనం సాగిస్తున్నారు. తమరి ఆదేశాల మేరకు మ్యాచింగ్ గ్రాండ్ రూపాయలు 4000కు పెరగడం, ఇంటి యజమానుల నుండి 50 రూపాయలు తీసుకొని మిస్ల పాటు రావడంతో పాటు వారి జీవితంలో కొంత వెలుగులు వచ్చింది. తమరి ఆశీస్సులతో అవుట్ సోర్సింగ్ లో అవకాశం కల్పిస్తారని ఆశించిన కార్మికుల బ్రతుకులపై ఎదురుదాడిగా పైలట్ ప్రాజెక్టు ఏజెన్సీలను తీసుకురావడం అన్నది తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ర్యాక్ స్పీకర్లు 26 ఏళ్లుగా చేస్తున్న డివిజన్ లో కొత్తగా పైలట్ ప్రాజెక్ట్ ఏజెన్సీలను ఏర్పాటు చేయవద్దని, మున్సిపల్ కార్పొరేషన్ లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ర్యాక్ టిక్కర్ ఇంటింటి చెత్త సేకరణ కార్మికుల మహిళా గ్రూప్ లో డ్వాక్రా గ్రూపులతో వారికి అండగా ఉన్న యూనియన్ తో చర్చించాలని, తమకు తెలియకుండా తీసుకునే నిర్ణయాల వల్ల కార్మికులు వీధిన పడే ప్రమాదం ఉందని, దానికి పూర్తి బాధ్యత అధికారులదే అని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, గౌస్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో గత 18-20 సంవత్సరాలుగా 60 డివిజన్లలో ఇంటింటికి చెత్త సేకరణ చేసే మా కార్మిక సోదర సోదరిమణులు అక్కలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక 7 మండలను ఇక్కడికి రప్పించడం జరిగింది. దాని ద్వారా 20 సంవత్సరాలుగా ఉపాధితో అదే జీవన ఉపాధిగా అనుకొని అతి తక్కువ అసలు జీతమే లేదు, ఇంటింటికి 5 రూపాయలు 10 రూపాయల వేతనము వాళ్ళు ఇస్తే తీసుకున్నారు, లేకపోతే వాళ్ళకి దండం పెట్టుకుని సంప్రదాయం. అంటే ఈ రామగుండం ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఈరోజు ఎలాంటి అశుభ్రతంగా లేకుండా శుభ్రంగా పరిచే వీళ్ళని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాలి. కలెక్టర్ గారు కనవండి. కానీ ఈరోజు రామగుండం అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న దృష్టికి కూడా ఈరోజు తీసుకువెళ్ళడం జరిగింది. అన్నగారి ఆదేశాల మేరకు, అన్నగారి నిర్ణయం ప్రకారము ఖచ్చితంగా వారు చల్లని మనసుతోని వీళ్ళకు న్యాయం చేయాలని, అదే కాకుండా వీరికి యథావిధిగా వీళ్ళకు ఉపాధిని కల్పించాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమందికి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి పనిచేస్తుంది. అదే కాకుండా ఈరోజు రామగుండంలో అభివృద్ధి అంటేనే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న కాబట్టి ఈరోజు వారు కడుపు పట్టుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం కూడా వీరికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ మక్కన్ సింగ్ అన్నతో ఖచ్చితంగా మీకు ఈ పని పైలట్ ప్రాజెక్టులో ఉన్న 7 బాండ్లను కూడా వాపస్ పంపించే విధంగా మేము అన్న ద్వారా పనులు చేయిస్తాము, అన్న ఖచ్చితంగా మీకు పని చేస్తారని చెప్పి నేను మా కార్మిక సంఘం ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తున్నాను.